హలో అండి, అందరికి నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మంచి సంగీతం వినండి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది సంగీతం అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనకి చదువుకునేవారు, వ్యాపారం చేసేవారు, ఉద్యోగస్తులు, వృత్తులు చేసుకునేవారు చాలామంది ఉంటారు. కానీ నేను చాలామంది చాలా చోట్ల గమనించానండి. ఒక వృత్తి చేసుకునేవారు ఉంటారు. చేసుకునేవారు టీవీలో ఒక పాటలు అనేది పెట్టుకుంటా వింటా పని చేసుకుంటారు. పాటలు కానీ చూస్తా కానీ చూసే అవకాశం అనేది వృత్తి చేసుకునే వాళ్ళకి ఉండదు. అలా వింటుంటారు, చేసుకుంటుంటారు. మంచి పాటలు. నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక సినిమాలు సీరియల్స్ కంటే ఒక మంచి సంగీతం, మంచి పాటలు ఒక మనిషికి ఒక టానిక్ లాంటిదండి. మంచి రచన బాగున్నాయి. ఇప్పుడు కుర్రవాళ్ళు ఉన్నారు, రచన బాగున్నాయి అంటే వినలేరు కదా. వాళ్ళకి నచ్చినట్లుగా సంగీతం అనేది, కాకపోతే ఏంటంటే ప్రశాంతమైనది, మన జీవితానికి ప్రశాంతంగా మైండ్ ఉండేది అనేది. ఇప్పుడు ఆ సంగీతం అనేది మనం వినేదాన్ని బట్టి మన మనసు అనేది, మన ఆలోచన అనేది పరిగెడుతుంటుంది. మన ఆలోచన అనేది, మనలో అనేది ఆలోచన అనేది ఇదవుతుంటుంది. అలాగే ఏంటంటే మంచి సంగీతం వినండి చక్కగా. ఇప్పుడు వృత్తి చేసుకునేవారు ఎవరైనా సరే ఏదో టైంలో 10 నిమిషాలు, పావు గంట, రాత్రిపూట, ఉదయం పూట ఖాళీగా ఉన్నప్పుడు సంగీతం వినండి. ఇప్పుడు మనకి ఎక్కువ ఈవేళ మెయిన్ ఏంటంటే యూట్యూబ్లో షార్ట్స్ చూడడం, వీడియోలు చూడడం ఇన్ని చేస్తున్నారు. వీటితో పాటు సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. నేను అనుభవంగా ఎన్నోసార్లు నేను అనుభూతి పొందినవి మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది ఎంతో మనసుకు ప్రశాంతత అనేది ఇస్తుంది. నేను కూడా ఎన్నో చోట్ల చూసా. ఎన్నో పనులు చేసుకునే వాళ్ళు రేడియో పెట్టుకుంటారు, FM రేడియో పెట్టుకుంటారు. టీవీ అనేది మనం చూడలేం కదా. పని చేసుకునే వాళ్ళు చక్కగా పాటలు అనేవి వింటుంటారు. అలాగే మనకి వీళ్ళున్న వసతి ప్రకారం మనకి ఏ పాట కావాలంటే ఆ పాట 5 నిమిషాల్లో ఆల్బంలో పెట్టుకుని చక్కగా అవన్నీ మీరు ఒక 100 పాటలు, 50 పాటలు మీరు ఒక ఆల్బమ్ కింద పెట్టుకోండి. మంచి పాటలు వినండి. ఒక పాట ఇన్నిసార్లు వినాలనిపిస్తుంది. అటువంటి ఎన్నో ఉన్నాయి. మీరు పాట వినేటప్పుడు ఒక చిన్న విషయం ఫాలో అవ్వాలి. పాట అనేది మనం ఏదో వింటున్నామని కాదండి, దానిలో పదాలలో ఉన్న అర్థం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ప్రశాంతత అనేది, ఆలోచన అనేది కలగాలి అంటే పదాల్లో ఉన్న అర్థం అనేది తెలుసుకుంటే, మీకు ఏదో ప్రాస పాడుతున్నారు అనేది మనం కాదండి, దానిలో అర్థం అనేది తెలుసుకోండి. ఈజీగా అర్థమవుతుంది. అవన్నీ వాడుక భాషలో రాసేయే, కొన్ని పర్యాయ పదాలతో రాస్తారు. అది పెద్ద విషయమేం కాదు. దాని ముందు వెనక పదాన్ని యాడ్ చేసుకుంటే దాని అర్థం తెలిసిపోతుంది. అలాగే ఏంటంటే ప్రతి పాటకి అర్థం తెలుసుకొని చక్కగా వినండి. మనకి ట్యాబ్లెట్లు, బీపీలు, ట్యాబ్లెట్లు వాడుకోవడం, షుగర్లు, బీపీలు ఇవన్నీ నార్మల్గా వస్తాయండి ఉన్నవారు. ఇప్పుడు మెయిన్ మనసు అనేది, ఇప్పుడు ఈ మనసు అనేది మెయిన్ ఒక చిప్ లాంటిది. అది అనేది కరెక్ట్గా ఉందనుకోండి, బాడీ మొత్తం బాగా పనిచేస్తుంది అని నా భావన, నా అనుభవం కూడా. నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటుంటాను, అంటే అన్నీ చూస్తుంటాను. వీడియోలు చేస్తున్నాం కదా, వీడియోలకు సంబంధించి దీని అనుభవం ఇంకా ఎలా పొందాలి నేను అనేది చూస్తుంటాను. సినిమాలకు సంబంధించి ఎప్పుడన్నా సినిమాలు చూస్తుంటాను రేర్గా. అలాగే వీడియో పాటలు వింటుంటాం. ఎక్కువ ఆడియోకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే మనం దానిలో ఫాలో అవ్వక్కర్లేదు. మనం అలా మనం పడుకున్నా, కూర్చున్నా అలా పాట ప్లే అవుతుంటుంది, మనం వింటుంటాం. మనం వినేటప్పుడు మనం పాటలో లీనం అవ్వాలి. అప్పుడు మీకు ప్రశాంతత అనేది వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.